ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఒక్క నిమిషం, సంతోష్ ఆర్డర్. అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా? డ్యూటీకి ఎందుకు వచ్చావు? లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మామ. అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్. నేను తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హియర్ ఈజ్ యువర్ సాంగ్రియా. ఎంజాయ్ యువర్ డ్రింక్. What is this? మ్యామ్ What is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింకే మ్యామ్. నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా? రెడ్ వైన్ సాంగ్రియా. మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్? Really? Is this what I ordered? This is my drink. చిన్నప్పటి నుంచి ఇంతేరా. దీనమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా. నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా? ఏ ఒక్కడైనా మనిషిలా చూసాడా? తనకి డబ్బుండొచ్చురా, కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వెయిటర్ అయినంత మాత్రాన ఫుట్పాత్ నా కొడుకులాగా కనిపిస్తున్నామారా తనకి? డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు. ఏమన్నా మన కొత్త ఏంట్రా? డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా. తన అమ్మ ఎంత అవుతురా దానిలోకి వచ్చి బిల్ చేస్తే? అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా. 2 నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్లు అగుద్దాం. అప్పుడైనా ఎవడన్నా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో. ఇదే హోటల్కి వద్దాం, టికెట్ ఇదే హోటల్ కొని పాడతాయి. రే బట్టలు లేవు కదరా? ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు. అది సర్లే, రిచ్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలం ఉంటావా? ఓసారి రిహర్సల్ వేస్తే బెటర్. బాబు గారు చెప్పు రంగయ్య. చెల్లెలు పెళ్ళి ఉంది, ఎంత కావాలి? ఓ 500 రూపాయలు ఇస్తే. ప్రాక్టీస్ లో కూడా కక్కుర్తేనా రంగయ్య? ఎక్కువగా ఓ 50,000 రూపాయలు ఇప్పిస్తే. ఇందా 50,000 అడిగితే 500 ఇచ్చారంటే 500 కూడా నా ఇచ్చాడు. ఏది ఇలా ఇవ్వు. 10 ఏళ్ళుగా నా దగ్గర కుక్కలా పనిచేసావు. చెల్లెలు పెళ్ళన్నావు, అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత బట్టలు ఇవ్వు. జీతం ఇస్తున్నారు కదయ్యా. నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెలు పెళ్ళంటే జత బట్టలు ఇవ్వలేనా రంగయ్య? కుక్కి చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా. అందరు చూస్తున్నారు, నాకు ఇలాంటివి నచ్చావు రంగయ్య. సార్ చేంజ్ ఇవ్వాలి. ఉంచు పర్లేదు. ఏంట్రా ఈ చెమట్లో? మినిమం ఏసీ మెయింటైన్ చేయరు. 5 స్టార్. చీప్ ఫెలోస్. ఏంట్రై హడావిడి? ఏ రోడ్ మీద కొన్నారా ఈ కోట్లు? ఏంటో ఎక్కువ చేస్తున్నావు? లేత కొబ్బరి బొండంలో ఉన్నావు, కొట్టుకొని తాగేస్తా. డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో. అరే వద్రేంట్రా వద్రా. Right, sir. It will be really helpful if you can extend me the 50 crores loan to me immediately. Okay, we shall meet tomorrow. We'll meet. Thank you. Yeah. హలో సార్, Huh? బాగున్నారా? Bonam. ఐ హోప్ ది హాస్పిటాలిటీ ఇస్ ఫైన్. Yeah, fine. But take care of those guests. They are very డెఫినెట్లీ important సార్, to me. డోంట్ వరీ, Okay? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అరే చీప్ గా బిహేవ్ చేయొద్దు. అరే నీకంటే చీపారా? అరే నా మేనేజర్ రా. Yes. They are keen about this project and they are ready to extend the loan also. మేడం, మీ అందరికి షిఫ్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ రోజు కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా? అంటే ఈ హోటల్లో సంపాదించి పక్క హోటల్లో ఖర్చు పెడితే బాగోదు కదా మేడం? అదేదో ఆ మూలకెళ్ళి చేసుకోండి, క్లయింట్స్ ఉన్నారు. ఓకే మేడం. మీరంత హార్ష్ గా మాట్లాడకండి మేడం. అరే వదిలేరా ప్లీజ్ రా. ఎవరాళ్ళు? సార్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు సార్. వెయిటర్ రా. మెనూ ఉందా? రోజు ఇచ్చేవాడు నీకు కూడా మెను కావాలా? రేయ్ చాలా ఖర్చు పెట్టి ఈరోజు కస్టమర్ లాగా వచ్చాం రా, కొంచెం సపోర్ట్ చేయరా నాగేష్. ఓకే. మెక్సికన్ టెకీలా 299 ప్లస్ టాక్సెస్, వెరీ చీప్. ఒక 5 టెకీలా తీసుకురాపో. 5 టకీలాలా? Yeah. తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు, ఉత్సాహం అన్ని. పోయి 3 వైన్ తీసుకురాపో. ఓకే. దట్స్ బెటర్. రారో నగేష్ తేరో. అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా. మీకు ఇదే ఎక్కువ. చలో. ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి, ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు. అబ్బా, ఇక్కడ తాగుతుంటే ఎంత కిక్ వస్తుందంటరా. రేయ్ నాకెందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రా.
ఇట్స్ టూ డేంజరస్. Thank you. Hi. We have a guest here. He wants to perform a song for you all. Come on, guys. It's my favorite song. పాడండి మాట రాక I hope you like the song. Thank you. నవ్వుతున్నారంటే ఎదవరు టేస్ట్ లేదు. మమ్మీ డాడీ ఏరి? హాయ్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెషనల్ సింగరా? అలా ఏం లేదు, ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే. ఎనీవే బాగా పాడారు. అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టూ. నిజంగానే బాగా పాడారండి. నిజంగానే థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ఏంట్రా? తనే వచ్చింది, తనే మాట్లాడింది, తనే హగ్గిచ్చింది. అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసిందిరా నాకు ఈ రోజు. పైగా వాడు ఎవరితోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే. నాన్నగా చెప్తాం, ఈ రిచ్ లైఫ్ గా అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి, లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకుని రిచ్ గా పొడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం. ఇదే నా రిచ్ శపథం. రిచ్ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ పాప నీకే ప్రాప్తిరస్తు. వెళ్ళిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తది. అంటే వాడు ఉన్నాడు కదా, అందుకే చూడలే. I'll drop you. Why do you have to wait for the cab? No, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come, Ray. Ajay, please leave me. Vadalu, please. వద్దంటుంది కదా, వదిలే, ఫోర్స్ చేయకు. Mind your road business. Go away. చెప్తుంది కదా వద్దని. నీ అప్ప చూసుకుంటా నేను. ఇంటికి పోయి చూసుకోను. మరి ఫ్యాషన్ డిజైన్ అవుతాను, చూస్తా నేను. వెయ్యేది ఫ్యాషన్ ఇండస్ట్రీ.